మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. కానీ మార్చి పోతే సెప్టెంబర్ వచ్చినట్టు నా లైఫ్లోకి అంజలి వచ్చింది. నీకు నాకు సెట్ అవుతుంది. ఒక మంచి జరగాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడకూడదు మామా, ఒప్పుకో. ముందుగా మొదటిది, కానీ మార్చి పోతే సెప్టెంబర్ వచ్చినట్టు నా లైఫ్లోకి అంజలి వచ్చింది. కిరణ్ అబ్బవరం నటించిన కొత్త సినిమా దిల్ రుబా టీజర్ తాజాగా రిలీజ్ అయింది. ఈ సినిమాలో రుక్సర్ హీరోయిన్ గా నటించింది. విశ్వ కరుణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో కా ఇచ్చిన సక్సెస్ ని కంటిన్యూ చేసేలా ఉన్నాడు కిరణ్. ఫిబ్రవరిలో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ లో కిరణ్ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశాడు. ఈ సినిమా డైరెక్టర్ కరుణ్ నాకు 3 ఏళ్లుగా పరిచయం. ఒకరోజు వచ్చి నాకు కథ నెరేట్ చేశాడు. అతను కథ చెప్పిన విధానం నాకు చాలా కొత్తగా అనిపించింది. ముఖ్యంగా ఏ సందర్భాన్నైనా ఆకట్టుకునేలా చెప్పగలడు. ఇక దిల్ రుబా సినిమాలో నేను చేసిన సిద్ధార్థ్ క్యారెక్టర్ చాలా స్పెషల్. ఎందుకంటే ఇది హార్డ్ హర్టింగ్గా ఉంటుంది. తను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రేమతో పాటు ఏ విషయంలోనైనా వెనకడుగు వేయని హీరో. తన నమ్మిన సిద్ధాంతం కోసమే జీవితాంతం కట్టుబడి ఉంటాడు. అలాంటి సిద్ధార్థులు మీలోనూ ఉంటారు. అందుకే అలాంటి వారందరికీ ఈ సినిమా బాగా నచ్చుతుంది. పక్కా ఎంటర్టైన్మెంట్, ఇంటెన్స్ లవ్ స్టోరీతో అందరికీ నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. కా సినిమా తర్వాత నా చిత్రాలపై ఆడియన్స్ పెట్టుకున్న అంచనాలను దిల్ రూబా తప్పకుండా అందుకుంటుంది. నేను ఒక యంగ్ హీరోగా ఖచ్చితంగా వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నా. అప్పుడే చాలా మంది కొత్త టెక్నీషియన్స్ కు అవకాశం కల్పించగలుగుతాను. ప్రస్తుతం 4 సినిమాలు చేస్తున్నాను. ఏడాదికి కనీసం 3 సినిమాలు రిలీజ్ చేయాలని ప్లాన్ ఉంది. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి అంటూ కిరణ్ అబ్బవరం చెప్పాడు. మార్చిలో ఎగ్జామ్ ఫెయిల్ అయినట్లు మ్యాగీతో లవ్లో ఫెయిల్ అయ్యాను. అప్పటి నుంచి అమ్మాయిలకి ప్రేమకి చాలా దూరంగా ఉన్నాను. కానీ మార్చ్ పోతే సెప్టెంబర్ వచ్చినట్లు నా లైఫ్లోకి అంజలి వచ్చింది అంటూ టీజర్ మొదలైంది. ఇక తర్వాత అంజలి రుక్సర్తో హీరో మళ్లీ ప్రేమలో పడ్డం, తర్వాత ఇద్దరి మధ్య చిన్న గొడవలు, ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడం అన్నట్లుగా టీజర్లో చూపించారు. అయితే కిరణ్ పోషించిన సిద్ధార్థ్ పాత్ర కాస్త డిఫరెంట్గానే ఉంది. హీరోయిన్ని పట్టుకుని నా చేతిలో గన్నుంటే కాల్చిపారి దొబ్బేవాణ్ణి తెలుసా అంటూ హీరో డైలాగ్ చెప్పడం, దానికి రేపు తీసుకొస్తా వేసే అంటూ హీరోయిన్ రిప్లై ఇవ్వడం ఇంట్రెస్టింగ్గా ఉంది. మొత్తానికి మరో యూత్ఫుల్ ఎంటర్టైనర్తో కిరణ్ రాబోతున్నాడని టీజర్ చూస్తే అర్థమైంది. ప్రేమ చాలా గొప్పది, కానీ అది ఇచ్చే బాధే చాలా భయంకరంగా ఉంటుంది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. టాలీవుడ్లో అసలు అపజయమే ఎరగని దర్శకుల్లో రాజమౌళి తర్వాత చెప్పుకోవాల్సిన పేరు అనిల్ రావుపూడి. కళ్యాణ్ రామ్, పటాస్తో మొదలుపెట్టి బాలకృష్ణ, భగవంత్ కేసరి దాకా ట్రాక్ రికార్డ్ని ఒకేలా మెయింటైన్ చేయడం ఆయనకే చెల్లింది. ఈ పండగకు సంక్రాంతికి వస్తున్నాం టైటిల్తో 3వ వెంకటేష్తో జతకట్టిన ఈ ఎంటర్టైనింగ్ డైరెక్టర్ మరోసారి F2, F3 మించిన ఫన్ ఇస్తానని గ్యారంటీగా చెప్తున్నాడు. దానికి తగ్గట్లే పోటీ సినిమాల కన్నా వేగంగా తన సినిమాల పాటలు చార్ట్ బస్టర్స్ అయిపోయి 90 మిలియన్ వ్యూస్ దాటేసి 100 మైలురాయి వైపు పరుగులు పెడుతున్నాయి. ఇదిలా ఉండగా రావుపూడి తర్వాత సినిమా సాహు గారిపాటి నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్టోరీ లైన్ ఓకే కాగా స్క్రిప్ట్కు సంబంధించిన డెవలప్మెంట్ల గురించి తాజాగా చిరు ఇంట్లోనే చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో చిరుని ఎలా చూపిస్తాడనే దాని మీద ఫ్యాన్స్ ఊహాగానాలు రకరకాలుగా ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిల్ కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. వింటేజ్ చిరంజీవిని చూపించడం కాదు, కానీ ఆయనను తను ఎలా చూడాలని కోరుకుంటున్నానో అలాగే ప్రజెంట్ చేస్తానని వివరణ ఇచ్చారు. శ్రీకాంత్ ఓదల ఒకలాగా చూపిస్తే నేను చిరంజీవిని ఇంకోలా చూపిస్తానని, ఫైనల్గా ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా కథలు రాసుకుంటున్నామని తేల్చి చెప్పాడు. మహేష్ బాబు, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి సీనియర్ స్టార్లతో పనిచేసిన రావుపూడి ఇప్పుడు మెగా ఆఫర్ని ప్రమోషనల్గా భావిస్తున్నాడు.
కాకపోతే స్క్రిప్ట్ లాక్ అయ్యాక చిరు క్యారెక్టరైజేషన్ గురించి చెబుతానంటున్నారు కాబట్టి ఇంకొన్ని వారాలు వేచి చూడక తప్పదు. విశ్వాంబర చివరి దశలో ఉండడంతో బ్యాలెన్స్ పూర్తి చేయడంలో మెగాస్టార్ బిజీగా ఉన్నారు. కొత్త రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు, కానీ వేసవిలో థియేటర్లకు తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. నీకు నాకు సెట్ అవ్వదు. ఒక మంచి జరగాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడకూడదు మామా. ఒప్పుకో. ప్రస్తుతం గేమ్ చేంజర్తో తన కంబ్యాక్ ఇస్తానని అభిమానులను ఊరిస్తున్న దర్శకుడు శంకర్ దానికి తగ్గట్లే ట్రైలర్ ద్వారా మొదటి పరీక్ష సాధించాడనే చెప్పాలి. ఒకప్పటి వింటేజ్ డైరెక్టర్ కనిపించాడని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇండియన్ 2 కొట్టిన దెబ్బకు ఏకంగా ట్రోలింగ్ చవిచూడాల్సి వచ్చిన శంకర్కు రామ్ చరణ్ సినిమా చాలా కీలకం. బడ్జెట్ పరంగా రాజీ లేకుండా తెలుగులో మొదటిసారి స్ట్రైట్ మూవీ చేయడంతో అంచనాల పరంగా బరువు మరింత పెరిగింది. జనవరి 10 ఎంతో దూరంలో లేనందున సినీ ప్రియుల చూపంతా ఎప్పుడెప్పుడు ఆ డేట్ వస్తుందనే దాని మీదే ఉంది. గేమ్ చేంజర్ లాభపడితే ముందుగా ప్రయోజనం కలిగేది ఇండియన్ 3K. వీటి తర్వాత శంకర్ మరో పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. వీరయుగ నాయగన్ వెల్పరి అనే పుస్తకం ఆధారంగా 3 భాగాలతో 100 కోట్ల బడ్జెట్తో విజువల్ గ్రాండియర్గా మలచడానికి స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు ఇదే నిజమవుతుంది. గేమ్ చేంజర్ స్క్రిప్ట్ రూపకల్పనలో సహాయం చేసిన మదురై ఎంపీ ఎస్ వెంకటేశన్ రాసిన వేల్పురి నవల్లో చాలా చారిత్రాత్మక నేపథ్యాలు ఉన్నాయి. పొన్నియిన్ సెల్వన్ ఈ పుస్తకం నుంచే కొంత స్ఫూర్తి చెందినదనే కమెంట్స్ లేకపోలేదు. వెల్పూరిలో హీరో ఎవరనేది శంకర్ వెల్లడించలేదు. చెన్నై ప్రెస్ మీట్లో ప్రాజెక్ట్ మాత్రమే కన్ఫర్మ్ చేశారు. గతంలో బాలీవుడ్ నుంచి రణ్వీర్ సింగ్ చెయ్యొచ్చనే టాక్ వచ్చింది. అపరిచితుడు రీమేక్ వద్దనుకున్నారు శంకర్. ఈ ప్రతిపాదన చెప్పారట. పెన్ స్టూడియోస్ నిర్మించే అవకాశం ఉంది. ఒకవేళ రణ్వీర్ చేయాలనే పరిస్థితి వస్తే మాత్రం ఆ స్థానంలో ఎవరొస్తారో చూడాలి. సౌత్ స్టార్ హీరోలందరూ 2-3 ఏళ్లకు సరిపడా బిజీలో ఉన్నారు. మరి శంకర్తో చేతులు కలపబోయేది రణ్వీరా మరొకరనేది వేచి చూడాలి. గేమ్ చేంజర్ ఇండియన్ 3 సక్సెస్ అయితే దీనికి మరింత వేగంగా అడుగులు పడతాయి. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.